మీడియా మిత్రులందరికీ చాలా సంతోషము. మా కోసం చాలా కృషి చేశారు. సోషల్ మీడియా కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. సారు మాకు గెలవడం వల్ల నా కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు సంతోషం మేము కళ్ళల్లో చూడగలిగినాము. సారు చాలా మా ఇంటికి రావడం చాలా చాలా విశేషకరమైంది. మా కోసం ఒక సాధారణ వ్యక్తిలాగా, ఒక మంచి వ్యక్తిలాగా, ఒక తండ్రి హోదాతోనే వచ్చాడు ఆయన. బాబు ఈరోజు తీసుకురావడానికి ప్రాబ్లం అదే, బాబు బాలేడు ప్రజెంటు, అందుకే మేమే రావడం జరిగింది. మాకు సార్ వచ్చి మేము పోలీస్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు చాలా మంచిగా చూశారు అక్కడ జనసేన నాయకులు, సోషల్ మీడియా వాళ్ళు. మాకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. బాబు ఆరోగ్యపరంగా కానీ ఈ సార్ రావడం వల్ల మంచి మంచి డాక్టర్స్ కూడా ఆయన అభిమానులందరూ చూడడం జరిగింది. వాళ్ళు కాల్స్ చేసి బాబు ట్రీట్మెంట్కు సంబంధించింది దగ్గరుండి మేము ఇంటికి వచ్చి చూసి చేస్తామని అనడం జరిగింది. బాబుకి ఎటువంటిది ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంటున్నాడు. కాబట్టి బాబు ఆరోగ్యం పట్ల మాది బాధ్యత. బాబు ఇంకా మంచిగా ముందుకు వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అనేసి మాకు చెప్పడం జరిగింది. బాబు అలానే బాబు అడిగిన ఏమైతే కోరికలు ఉన్నాయో వెంటనే సార్ మాకు వాళ్ళ సోషల్ మీడియా తరపున, వాళ్ళ అభిమానుల తరపున వెంటనే మాకు బాబుకు ట్యాప్ పంపించడం జరిగింది. అలానే అడిగిన కుక్క పిల్లను కూడా పంపించడం జరిగింది. దానితో బాబు ఇంకా హ్యాపీగా నవ్వుతూ వెంటనే చెల్లించి హ్యాపీగా వాళ్ళ ముందే నవ్వుకుంటూ, ఓపిక లేకున్నా కూడా దానికి ఒక నేమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వెంటనే ర్యాక్స్ అని కూడా అనౌన్స్ చేసుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. తన తరపున కూడా హ్యాపీగా ఉన్నా అని చెప్పమని మీకు పంపించారు. అసలు బాబు పరిస్థితి ఏంది, ఏ టైం నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లున్నాడు, ఏంది బాబుకు సంబంధించినవన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా దగ్గరుండి చూసుకోవడం, చాలా ఎమోషనల్గా కూడా సారు బాధపడి కళ్ళల్లో నీళ్లు తీసుకోవడం కూడా జరిగింది. అలానే బాబుతో మాట్లాడుతుండే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అలానే ఆయన బాధ గుర్తు చేసుకొని కూడా బాధపడడం జరిగింది. అలానే బాబు కోరికలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. అవన్నీ నెరవేర్చుతామని తన ఉన్న పిఏ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే కొన్ని తీర్చాడు. అలానే మా మమ్మీ ఇట్లా వర్క్ చేసింది, మా డాడీ ఇట్లా చేసేది అనగానే మాకు క్యాంటీన్లో వర్క్ చేసినాము అంటే అది పెట్టిస్తాము, అది నువ్వు పెట్టుకో, నేను పెడతాము, మేము ఖర్చు పెడతాము, నువ్వు పెట్టుకో అమ్మా అని ఒక తండ్రిలాగా భరోసా ఇవ్వడం జరిగింది. మాకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది. భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడో మాకు తెలియని డాక్టర్స్ ఇప్పుడు తన అభిమానులు అయితే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పెట్టారో తను వచ్చి మా బాబుని చూడడం జరిగింది కదా, తన అభిమానులు వెంటనే స్పందించి పెద్ద పెద్ద డాక్టర్స్ వెంటనే మేము ఇట్లా చేస్తాము, బాబుకు ప్రతి ట్రీట్మెంట్ ముందు చేస్తాము, బాబు లేచి నిల్చొని నడుస్తాడు, అలానే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి చేయడం మా బాధ్యత అనేసి వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిపోయాక కూడా జనసేన నాయకులు మా పృథ్వీ అన్న కానీ, రాకేష్ అన్న కానీ